అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. రెండవది కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఈ రెండూ కూడా చాలా విశిష్టత కలిగిన ఆలయాలు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. వీటిలో మొదటిది బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయం. ఇది రాజమండ్రికి 39, కాకినాడకు 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామి మనకు వల్లి దేవసేన సమేతంగా కాకుండా కుమార రూపంలో దర్శనమిస్తారు. దీనిని గోలింగేశ్వర స్వామి ఆలయం లేదా కుమార సుబ్రహ్మణ్య ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం వెనకాల ఉన్న స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం. బిరుదాంకితుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక రైతు యొక్క ఆవు చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత పాలు ఇచ్చేది కాదు. ఇలా కొన్ని రోజులు చూసిన తర్వాత అది ఎందుకు పాలు ఇవ్వట్లేదో తెలుసుకోవాలని ఆ రైతు దాన్ని వెంబడించి చూడగా అది ఒక ప్రదేశానికి వెళ్ళి పాలధారను విడిచిపెట్టడం చూశారు. అక్కడ ఏముందో తెలుసుకుందామని ఆ ప్రదేశాన్ని తవ్వగా అక్కడ ఒక శివలింగం కనిపించింది. దానికి గోలింగేశ్వర లింగం అని పేరు పెట్టుకుని ఆ విషయం రాజుగారికి తెలియజేశారు. అప్పుడు ఆ రాజు అక్కడికి వచ్చి అక్కడ ఒక గుడి కడదామని చెప్పి తవ్వించడం మొదలుపెట్టారు. అలా తవ్వుతున్నప్పుడు ఒక పుట్ట బయటపడింది. ఆ పుట్టను తవ్వినా కూడా మళ్ళీ ఇంకో కొత్తగా పుట్ట పుట్టుకొచ్చేది. అలా ఎన్నిసార్లు తవ్వినా పుట్ట పుట్టుకు రావడంతో దానిని అలా ఉంచి పక్కనే తవ్వారు. అప్పుడు ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం దొరికింది. అలా ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. అలా అక్కడ దొరికిన శివలింగాన్ని గోలింగేశ్వర స్వామిగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఈ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం తూర్పు చాళుక్యులు నిర్మించారు. ఎంతో అద్భుతమైన శిల్పకళతో రాతితో నిర్మించబడిన ఆలయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గోలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, పార్వతీదేవి, మహిషాసుర మర్దిని, వీరభద్రుడు, ఇలా శివపరివారం అంతా కూడా మనకు దర్శనమిస్తారు. నవగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వయంభూగా వెలిసిన మూర్తి మనకు ఒక పక్కన దర్శనమిస్తుంది. ఇక తర్వాత ప్రతిష్ఠించబడిన మూల విరాట్ విషయానికి వస్తే నెమలితో సహా చెక్కబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలబడి మనకు దర్శనమిస్తారు. భక్తులు తమ కుజగ్రహ దోషాలు, గ్రహపీడలు తొలగడానికి స్వామివారికి విశేషమైన అభిషేకాలు నిర్వహిస్తారు. వివాహం ఆలస్యం అవడం, సంతానం కలగకపోవడం లాంటి దోషాలు కూడా స్వామివారిని పూజిస్తే తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటో చూద్దాం. సంతానం లేని దంపతులు ఇక్కడ స్వామివారికి నమస్కరించుకున్న తర్వాత ఆడవాళ్లు అక్కడ పుట్టపై ఉంచిన నాగులకోకను ధరించి ఇలా ఆలయం వెనుక భాగంలో నిద్రించినప్పుడు స్వామివారు కలలో కనిపిస్తే కనుక వాళ్లకు మళ్ళీ ఏడాది నాటికి సంతానం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. సంతానం కలిగిన తర్వాత మరుసటి సంవత్సరం వాళ్ళు సంతానంతో సహా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారు అలంకరణలో మనకి ఇలా దర్శనమిస్తారు. స్వామివారికి పక్కనే జంటనాగులు, కిందుగా లోహంతో చేసిన విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజైన మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. కాబట్టి ఇంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీరు కూడా దర్శించి తరించండి. ఇప్పుడు రెండవ ఆలయమైన మోపిదేవిలోని ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది కృష్ణా జిల్లా విజయవాడకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. మోహినీపురంగా పిలువబడే ఈ క్షేత్రం కాలక్రమంలో మోపిదేవిగా మారింది. ముందుగా ఈ క్షేత్రం వెనకాల ఉన్న స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. అగస్త్యముని వింధ్య పర్వతం యొక్క గర్వమణిచే ప్రక్రియలో భాగంగా దక్షిణ దేశానికి బయలుదేరారు. అలా వారు కృష్ణా తీరంలో సంచరిస్తున్న సమయంలో ఒక ప్రదేశం అంతా పుట్టలతో నిండి కనిపించింది. అందులో ఒక పుట్ట నుంచి దివ్య తేజస్సు రావడం గమనించిన అగస్త్యముని అదే సుబ్రహ్మణ్యుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశమని తన శిష్యులతో చెప్పారు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్యుడు భూలోకంలో తపస్సు చేయడం వెనకాల ఉన్న కారణం ఏమిటి అని అడగ్గా దాని వెనకాల ఉన్న కథ చెప్పడం ప్రారంభించారు. కైలాసంలో ఒకరోజు పరమశివుని దర్శనం కోసం సనక సనందాదులు ఒకవైపు, లక్ష్మీ, సరస్వతి, సచి, స్వాహ వంటి దేవతాశ్రీలు ఒకవైపు ప్రవేశించారు. వస్త్రాలు, అలంకరణలతో కూడిన దేవతాశ్రీలను చూసిన తర్వాత దిగంబరులుగా ఉన్న సనక సనందాదులను చూసిన కుమారస్వామి బాల్య చాపల్యంతో నవ్వారట. అది చూసిన పార్వతీదేవి, కుమారా, నీ పరిహాసానికి కారణమేమిటి? ఈ జడదారులు నీ తండ్రిలా లేరా? ఆ దేవతాశ్రీలు నాలా లేరా అని అడిగిందట. అప్పుడు కుమారస్వామి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది పార్వతీదేవి వారిస్తున్నా వినకుండా తపస్సు చేసుకోవడానికి భూలోకానికి వచ్చారు.
అలా ఆయన తపస్సు చేస్తున్నది ఈ ప్రాంతమే అని అగస్త్యుడు తన శిష్యులతో చెప్పారు. అప్పుడు అగస్త్యుడు ఆ పుట్టకు నమస్కరించి దానిపైనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడ మనకు పానవట్టంగా పుట్టే దర్శనమిస్తుంది. కొన్ని రోజుల తర్వాత వీరారపు పర్వతాలు అనే పరమ శివభక్తునికి స్వప్నంలో శివుడు కనిపించి తనకు ఆలయం నిర్మించమని కోరతాడు. అలా భక్తుడు శివునికి ఆలయం నిర్మించి శివునికి ఇష్టమైన వస్తువులన్నీ మట్టితో చేసి భద్రపరిచాడట. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే మనకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత నవగ్రహాలు, నాగదేవతలు గల వేప చెట్టు దర్శనమిస్తాయి. గర్భగుడిలో సుబ్రహ్మణ్యుడు మనకు పుట్ట రూపంలో దర్శనమివ్వగా పుట్టపైన లింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ లింగానికి అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే లింగానికి పానవట్టంగా ఉన్న పుట్టకి చిన్న రంధ్రం ఉంటుంది. దాని ద్వారా సుబ్రహ్మణ్యుడికి కూడా అభిషేకాలు నిర్వహిస్తారు. బయట ప్రదక్షిణ మార్గంలో కూడా పుట్టలు కనిపిస్తాయి. అక్కడ స్వయంగా భక్తులు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. ఆ పుట్ట నుంచి గర్భగుడిలోని పుట్ట వరకు మార్గం ఉందని, దాని ద్వారానే సుబ్రహ్మణ్యుడి లోపలికి వస్తాడని నమ్ముతారు. అలాగే సుబ్రహ్మణ్యుని భార్యలైన వల్లి, దేవసేన కూడా మనకిక్కడ దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రస్తావన స్కాంద పురాణంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ ఆలయంలో జరిగే పూజలు, మొక్కులు విషయానికి వస్తే ఈ ఆలయంలో భక్తులు చెవిపోగులు కుట్టించుకోవడం, తలనీలాలు ఇవ్వడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటివి జరిపించడం, ఇంకా మొక్కు తీర్చుకోవడం కోసం పొంగళ్ళు వండడం చేస్తూ ఉంటారు. సంతానం కావాలనుకునే మహిళలు కొత్త చీరతో ఊయల తయారు చేసి ఇక్కడ పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు. అలాగే పెళ్లి కావాలనుకునేవారు ఈ స్వామిని దర్శిస్తే తప్పక వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇంకా చెవి సమస్యలు, చర్మ సమస్యలు, కంటికి సంబంధించిన వ్యాధులు ఇలాంటివన్నీ ఈ స్వామిని పూజిస్తే తొలగిపోతాయని నమ్ముతారు. కాలసర్పదోషం, కుజదోషం ఉన్నవారు ఇక్కడ రాహుకేతు పూజలు నిర్వహించుకుంటారు. వివాహం, సంతానం లాంటి కోరికలైతే స్వామిని దర్శిస్తే తప్పక తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని వీలుంటే మీరు కూడా తప్పక దర్శించి తరించండి. ఇంతకీ ఈ 2 ఆలయాల్లో మీరు దేన్నైనా దర్శించారా? దర్శిస్తే మీ అనుభవం ఏంటో నాతో తప్పకుండా పంచుకోండి, కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా మీకు తెలిసిన ప్రత్యేక ఆలయాలు ఉంటే కూడా నాకు తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.